కొన్ని రోజులుగా భీమిలిలో ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విస్తృత ప్రచారానికి నియోజకవర్గ స్థాయిలో మంచి స్పందన లభించిందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి హాసిని వర్మ అన్నారు. శనివారం ముగింపు ప్రచారంలో భాగంగా భీమిలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను పర్యటించిన అన్ని ప్రాంతాల్లో ప్రజలు స్వాగతించారని, హస్తం గుర్తుకు ఓటేయాలని కోరడంతో తామంతా కాంగ్రెస్ అభిమానులమంటూ అవ్వాతాతలు ముందుకొచ్చారని తన అనుభవాలను వెల్లడించారు. ఇందిరాగాంధీ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫరెన్స్ అని జనాలకు అర్థమైంది. కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ ప్రజల మనుగడ బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలందరూ ఇవాళ మేము ప్రచారానికి బయలుదేరితే మాకు అన్ని చోట్ల బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ మేము వెళ్ళి జస్ట్ మేము ఇలా కాంగ్రెస్ పార్టీ అనగానే బాబు మాది హస్తం గుర్తు బాబు, మేము హస్తం గుర్తుకే ఓటేసి ఇవాళ మాకు తెలిసిన దగ్గర నుంచి ఇవాళ జగన్ బాబు వచ్చాడని మేము ఆ పార్టీకి తిరగడం అయింది. కానీ ఇవాళ మాది హస్తం గుర్తు బాబు, మళ్ళీ మేము హస్తం గుర్తుకే ఓటేస్తున్నాం బాబు అని పెద్ద ఏజ్డ్ పీపుల్ 80-90 ఇయర్స్ పీపుల్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు అనగానే కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళకి తెలుస్తుంది. అసలు మేము చెప్పవలసిన కాంగ్రెస్ అనగానే వాళ్ళ హస్తం అని చెప్తున్నారు. ఇవాళ భీమిలి నియోజకవర్గంలో మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇవాళ అధికార పార్టీ కానీ అపోజిషన్ కానీ డబ్బులు ఇచ్చి జనాల ర్యాలీకి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే జనాలు ఇవాళ వాళ్ళు పంచుతున్నారు. కానీ జనాలకు కావాల్సింది ఏంటి? కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి ఉన్నది, అభివృద్ధి జరుగుతుంది. ఆ రోజు రాజ్యం కానీ ఇందిరమ్మ రాజ్యం కానీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. ఇవాళ శర్మలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ వస్తుంది. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం మన ఇండియా డెవలప్ అవుద్దనే నానుడి ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆంధ్రాలో శర్మిలారెడ్డి గారిని సీఎంగా చేయాలి, అలాగే అక్కడ సెంట్రల్లో రాహుల్ గాంధీని పీఎంగా చేయాలని కంకణం కట్టుకొని మీరు సోమవారం నాడు జరగబోయే ఓట్ల ఎలక్షన్లో మొదటగా మీరు ఉదయాన్నే ఎర్లీగా వచ్చి కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేసి ఈ డబ్బులకి, ఈ బిర్యానీకి, మందులకి మీరు లోన్ అవ్వకండి. మేము వర్మగారి నాయకత్వంలో ప్రతి గ్రామం ప్రతి వాడవాళ్ళ తిరిగాము. అన్ని దగ్గరలు కూడా ప్రజలు చాలా సుముఖంగా మమ్మల్ని బాగా ఆదరించారు. అన్ని ఏరియాల్లో కూడాను మాకంటూ ఒక క్యాడర్ డెవలప్ చేసుకోవడానికి మా శాయశక్తిలో ప్రయత్నించాం. మహేష్ గారు, వర్మ గారు అందరూ చాలా కష్టపడ్డారు. ఎండనక ఇప్పుడు టైం కూడా తెలియకుండా చాలా 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 ఎక్కువగా తిరిగాము. ప్రతి గ్రామాన్ని చుట్టుముట్టాము. మా కార్యకర్తలు, మహిళలు, మా అభిమానులు అందరూ కూడా చాలా బాగా మాకు అండదండలు బాగా ఇచ్చారు. ఈ మధురవాడ, ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటువైపు, తర్వాత మనం ఈ మండలాలు ఇవన్నీ కూడా విస్తృతంగా పర్యటించాం. అందరూ కూడా మాకు తోడ్పడినందుకు ధన్యవాదాలు మీ కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చాలా 3 మండలాలు, భీమునిపట్నం, ఆనందపురం, 14 మండలాలు కాకుండా 8 వార్డులు కూడా చాలా విస్తృతంగా ప్రచారం చేశాం. దానికి ముఖ్య కారణం ఏంటంటే మన వర్మ గారికి సీట్ ఇచ్చినందుకు ఆయన చాలా కష్టపడి ప్రచారాలకి తాను బాగా కష్టపడి ప్రచారాన్ని విస్తృతంగా ప్రయత్నించారు. ఆయన దమ్మున నాయకుడు. ఎందుకంటే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఈ 15 నెలలు కూడా భీమిలిలో కొంత పడుకునే స్థితిలో ఉన్నదని అందరికీ తెలుసు. కానీ ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ ధైర్యంతో ఏ నాయకుడు కూడా భయపడకుండా ఇంత విస్తృతంగా ప్రచారం చేస్తూ ఈరోజు లాస్ట్కి వచ్చాం. కనుక మాకు ప్రజల నుంచి కూడా చాలా ఓటింగ్ మాత్రం మాకు చాలా ఉంది. గెలిచే అవకాశం కొంత మాకు నమ్మకం కుదిరిస్తుంది. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళు ఉన్నందుకు ఈరోజు రావాలి అనేటట్టు అందరి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు శర్మిలమ్మలో వచ్చినందువల్ల ఉన్నతమైన స్థాయిలో ఉన్న నాయకులందరూ ముందుకు వచ్చి గత నాయకత్వాన్ని బలోత్పత్తం చేసి ముందుకు నడిపించడానికి ప్రతి వీధికి తిరిగి మేము చాలా విపరీతంగా మేము ఓటక్కుని అడిగి ముందుకు వెళ్ళాము. అందరిలో కూడా స్పందన వచ్చింది. ఆ స్పందన మాకు అందరూ ఇచ్చారు. ఈ 2 పార్టీలకి ఎదుర్కొని మాకు వేయడానికి సిద్ధంగా ప్రజలు కూడా ఉన్నారండి. కాంగ్రెస్ ముందుకు రావాల్సి వచ్చి రేపు వచ్చే దీంట్లో కూడా కాంగ్రెస్ మేము గెలుస్తామని మాకు నమ్మకం ఉందండి.